అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయము చదువుకుందాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకునిన ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా, ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేతపట్టుకొని దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనెపట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 9 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను, రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇది అంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను. రాజైన దావీదు
అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహనబలులను అర్పించను. న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తోచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచనలవి కానన్ని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించెను. సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకొని వచ్చిచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదరని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉందును. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చి యుంచితిని. నీవు ఇంకను సంపాదించుదువుగాక. మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక.
మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల అధిపతులకందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు గదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఆమేన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. ఆమేన్.